వెల్కమ్ టు మూవీ మిక్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కేరా మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ సినిమా ఎలా ఉంది, ఏంటి, అది జోనరు, అది మొత్తం విషయాలు డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, రెడీ? మూవీలోకి వెళ్దాం. ప్రయోగం అయితే చేశానని, ఇంకా ప్రయోజకుడు అవ్వాల్సింది నువ్వే. మన తెలుగులో డైరెక్టర్లు, హీరోలు వీళ్ళందరూ చెప్పే కామన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు మనం ఒక కొత్త పాయింట్తో వస్తాం, కొత్త స్టోరీతో వస్తాం, కొత్తగా ఉంటుంది అనే చెప్తూ ఉంటారు. అది మన అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఇక్కడ కిరణ్ అబ్బవరం కూడా సేమ్ మ్యాజిక్, అదే ఫ్లాట్తో, అదే సేమ్ డైలాగ్స్తో చెప్పాడు. కాకపోతే సినిమా అంతా మనం ఇంతకుముందు మూవీ చూసిన సినిమాలనే మ్యాక్సిమం పోలి ఉంటుంది. అయితే ఇక్కడ కొత్తదనం అంటే మనం ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూసినట్టుగానే ఉంటాయి. అది ఇందులో మనం దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే సినిమాలో తెలిసిన కథనే మన కిరణ్ అబ్బవరం ఎలా ప్రజెంట్ చేశాడు ఒక కొత్త డైరెక్టర్తో. విశేషం ఏంటంటే ఈ సినిమాకి కథ, కథనం, మాటలు అన్నీ కూడా మన కిరణ్ అబ్బవరమే దగ్గరుండి నడిపించినట్టుగా మనకి తెలుసు. నాకు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా టికెట్ బుక్ చెయ్యాలా వద్దా అని చాలా డౌట్ ఉండేది. మొత్తానికి ఏదోలాగా టికెట్ బుక్ చేసుకుని సినిమా అయితే చూశాను. మన హీరో గారు స్టోరీ విషయానికి వస్తే ఒక స్టూడెంట్గానే మనం దర్శనం ఇస్తాడు. ఇందులో కాలేజీ బ్యాక్డ్రాప్ మొత్తం కేరళ బ్యాక్డ్రాప్లో నడుస్తుంటుంది స్టోరీ. ఇప్పుడు మన హీరోయిన్ గారు ఇక్కడ అందరికీ తెలిసిన విధంగానే, జనరల్గా మనం చాలా సినిమాలు చూసిన విధంగానే ఇక్కడ హీరోయిన్కి అబద్ధాలు చెప్తే నచ్చదన్నట్టు సినిమా మొత్తం ఇదే కోర్ పాయింట్ మీద నడుస్తూ ఉంటుంది. ఇంకా యుక్తి తరేజ కాలేజ్ సీన్స్లో ఎవడో వచ్చి ఒకడు నడుము గెలుతాడు. ఈ లోపు మన హీరో ఎంట్రీ ఫైట్ కొడతాడు. ఆ సీన్కి మన హీరో పడిపోతుంటాడు. చాలా రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాతో సినిమా నేరేషన్ రాసుకున్నారు. అంతే. ఓకే, సీన్లు ఇంకా చాలా ఉన్నాయి. అన్ని ఓల్డ్, అంటే మ్యాక్సిమం ఓల్డ్ పాత సినిమాల సీన్లే రీక్రియేట్ చేశారు అనిపిస్తుంది ఒకనొక సందర్భంలో. సినిమాలో ఇంకా కామజట్మలాని గారు ఉన్నారు, సీనియర్ యాక్టర్ నరేష్ గారు ఉన్నారు, సాయి కుమార్ గారు ఉన్నారు. సాయి కుమార్ ఇంత మన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఉంటుంది. సినిమా అయితే కల్ట్ క్లాసిక్. ఆ సెంటిమెంట్ అయినా రిపీట్ అవుద్దేమో అని అనుకున్నా, కానీ ఎక్కడ ఏం అనిపించలేదు. తీసిన సినిమాల్లో మనకి ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఒక సెపరేట్ మూవీగా మనకి అనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఆ సినిమా. అలాగే రీసెంట్గా వచ్చిన ఈ దిల్ రూపా కన్నా ముందు వచ్చిన కా సినిమా కూడా మనకి కొంచెం పర్వాలేదు, సర్ప్రైజింగ్ అని అనిపిస్తుంది. అయితే ఈ సినిమా విషయానికి వస్తే పక్కా కమర్షియల్ జోన్లో, కమర్షియల్ ఫార్మేట్లో మన కిరణ్ అబ్బవరం ఎన్నుకున్నాడు. అయితే స్టోరీ అంత ఎంగేజింగ్గా ఎక్కడ ఏం అనిపించదు. స్క్రీన్ ప్లే కూడా అంత ఏం అనిపించదు. ఈ స్టోరీయే ఓల్డ్ స్టోరీ ఫార్మేట్. ఏవో కొన్ని జబర్దస్త్ స్కిట్లా కొన్ని సీన్స్ రాసుకుని ఎలివేషన్ అయితే చేయడానికి ట్రై చేశారు, కానీ ఎక్కడ మనకి అంత ఏం అనిపించదు. ఏదో ఫస్ట్ హాఫ్లో ఒక ఫ్యూ లాప్స్ ఉంటాయి. యాజ్ యూజువల్గా సినిమా అయితే మొత్తం అంత డెప్త్ ఏం కనపడదు. సినిమాలో సపోర్టింగ్ రోల్స్ కూడా ఆలీ, ఇమ్లరామన్, ఇంకా మంచి మంచి సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఓకే అనిపించుకున్నారు. సినిమాలో ఏమైనా ప్రధాన ఎసెట్ ఉందంటే సినిమాటోగ్రఫీ కొంచెం బాగుంది. మ్యూజిక్ కూడా అంత మాత్రంగానే ఉంది. అంత క్యాచీగా అనిపించలేదు. ట్యూన్స్ కూడా మంచి ఒక ఫీల్ గుడ్ సీన్స్ కనెక్ట్ అయ్యే స్కోర్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ అందించలేకపోయాడు. ఈ సినిమా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇరిటేటింగ్గానే ఉంటుంది. ఇంక సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఫస్ట్ హాఫ్తో పోలిస్తే కాస్త బెటర్ అనిపిస్తుంది. అంటే సెకండ్ హాఫ్ ఏదో బాగుందనేం కాదు, సెకండ్ హాఫ్ కూడా అంత స్కిప్పేబుల్గానే ఉంది. ఈ సినిమా ఎక్కడ ఎమోషన్ సీన్స్ అయితే ఎక్కడ ఏం కనపడలేదు. సినిమాలో అక్కడక్కడ ఏదో వ్యూవర్స్ అటెన్షన్ కోసం కొంచెం ఏవో డైలాగ్స్ కొన్ని వాడుతూ ఉంటుంటారు. కొన్ని అంత ఏం అనిపించదు సినిమా అయితే. ఏదో తీసాడు. ఈ సినిమాలో ఏమైనా మంచి పర్ఫార్మెన్స్ అని ఉందంటే ఒక కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్ అయితే క్యారెక్టరైజేషన్ పరంగా మంచిగా, అంటే ఎనర్జెటిక్గా ఉంది. కానీ ఆ ఎనర్జీ స్టోరీని క్యారీ చేసేలా కానీ, ఆడియన్స్కి ఇంట్రెస్ట్ వచ్చేలా కానీ ఎక్కడ మనకి ఏం అనిపించదు అనమాట. ఇంకా మన వాళ్ళు ఇంకా పాస్ సినిమా జోనర్, అవి ఎలివేషన్ సీన్స్, అవి ఇంకా వాటిని మనం అంత సీన్స్కి మనం సిచ్యువేషనల్గా ఆ బారుల్లో సీన్స్ గట్రా ఇంకా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. అంతగా మనకి ఏం వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు. మిగిలిన సీన్స్ కూడా అంత, అంటే మూవీలో ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఎక్కడ కనపడదు మనకి. చాలా కొన్ని సీన్స్ అయితే చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి.
అయితే ఈ 'దీవాళికొచ్చిన' సినిమాలతో మనం రివైజ్ చేసుకుంటే 'మిత్రమండలి'తో పోలిస్తే కాస్త బెటర్ అని అనిపిస్తది సినిమా అయితే. ఈ విషయం కొంచెం అంటే ఎందుకంటే వీళ్ళు రాసుకున్న సీన్స్ కొన్ని కన్విన్సింగ్‌గానే ఉంటాయి. కాకపోతే ఈ మనకి ఎక్కడ అంత ఫీల్ అయితే అనిపించదు. ఒక మంచి కామెడీ సినిమా చూస్తున్నాం లేదా ఒక మాస్ ఎంటర్‌టైనర్ చూస్తున్నాం. అంటే సింపుల్ ఫైట్స్ కూడా ఉంటాయన్నట్టు. కాకపోతే ఇక్కడ ఈ కొన్ని కొన్ని వాళ్ళ ఎంత హీరోలు రిప్రజెంటేషన్ చేసినా అది జస్ట్ ఫర్ ఓపెనింగ్స్‌కి మాత్రమే ఉంటాయి. అది గుడ్ వర్డ్ ఆఫ్ మౌత్ టాక్ మనకి అంత ఏం అనిపించదు. మనకేదైనా మన కంటెంట్ మనం స్ట్రాంగ్‌గా నమ్ముకొని దాన్ని బాగా వెలివేట్ చేసుకొని అంటే లైక్ 'కా' మూవీ ఏ విధంగా మన కంటెంట్‌తో వచ్చాడో అలాగే మనం ఏదైనా కొత్తగా ట్రై చేస్తే అది కొంచెం యూజ్ ఉంటది. కాకపోతే పాత పాత సీన్‌లు మనం రీక్రియేట్ చేసుకొని సినిమాలో అయితే లోపాలు చాలా ఉన్నాయి. అంత ఎక్కడ మనకి ఏ విధంగాను అంత ఎంటర్‌టైనింగ్ అయితే అనిపించదు. ఈ సినిమాలో ఏదన్నా హోప్ ఉందంటే అది 'కిరణ్ అబ్బవరం' ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్. బట్ ఆ ఎనర్జీ మంచి ప్రాపర్ ప్లాట్, కథ, స్టోరీ ఈ మంచి రీజనబుల్ ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ ఇవన్నీ లేకపోవడం వలన ఈ సినిమాలో అంత మనం చూసేవాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. 'జబర్దస్త్' స్కిట్ అంటే 'జబర్దస్త్' స్కిట్ అంటే కొంచెం బ్యాక్ టు బ్యాక్ సీన్స్ వస్తుంటాయి కాబట్టి మనం ఎంటర్‌టైన్ చేస్తుంటాం. ఇంకా మన హీరో గారు మలయాళం సినిమాలనేదో అప్పట్లో కొంచెం యు సినిమా మీద అటెన్షన్ కోసం ఏదో డైలాగ్ ప్లే చేశారు. ఒకప్పుడు మలయాళం సినిమాలయితే ఇప్పుడు వాళ్ళు తీయట్లేదు. ఇప్పుడు దే ఆర్ వెరీ బెటర్ దెన్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్. వాళ్ళు మంచి మంచి కంటెంట్‌తో వస్తున్నారు. ఒకప్పుడు మలయాళం సినిమా అంటే అది మనకు పెద్ద కామెడీ. బట్ దే ఆర్ బియాండ్ ద టాలీవుడ్ అన్నట్టు వాళ్ళ సినిమాలు తీస్తున్నారు. వాళ్ళు మంచి కంటెంట్‌తో వస్తారు. మనం కూడా మంచి మంచి కంటెంట్‌తో రావాలని అనుకుంటున్నాం. 'జైన్స్ నాని' డైరెక్షన్ అయితే చాలా పూర్‌గా ఉంది. టెక్నికల్‌గా అయితే ఆల్మోస్ట్ అంత ఏం వర్కౌట్ అవ్వలేదు. ఒక సినిమాటోగ్రఫీ సోగా ఉంటది. ఈ సినిమా ఇంతకు మించి సినిమా గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేయలేం. ఓకే. 'కిరణ్ అబ్బవరం' ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మూవీ ఈజ్ కంప్లీట్‌లీ నెగెటివ్. ఓకే గైస్ ఈ సినిమా మీకు నచ్చితే చూడండి. చూడాలనిపిస్తే చూడండి. నాకైతే నచ్చలేదు భయ్యా. Okay, it's my hardcore review. Please subscribe if you like this review. ఓం ఓం నమో నమో వెంకటేశాయ వెంకటేశాయ నమః. నమః.